బాగా వైఎస్ఆర్సీపీ మధ్యలో అలాంటి వ్యక్తిని అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవారు దానికి ఒక 10 రెట్లు ఉన్నాడండి జగన్ గారు. మాట్లాడే విధానం కానీ ఆయన ఒక 3 డేస్ కంటిన్యూగా షూటింగ్ ఉంటే చేయలేమండి, మాకు పొద్దున్న లెగలేమండి, మామూలుగా బాగా నీరసంగా ఉందండి అంటారు. ఆయన ఎలక్షన్ మూమెంట్లో దగ్గర నుంచి చూసాం, ఎండనక వాననక డే అండ్ నైట్ తిరిగి వచ్చి రిజల్ట్ వచ్చాక కూడా మళ్ళీ ఆయన ఆగిపోయిన జిల్లాల్లో మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలుపెట్టి మళ్ళీ ఇమ్మీడియట్ కంటిన్యూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం. ఒక ఎయిమ్ నాకు తెలిసి ఏంటంటే ఒక కార్యకర్తగా సీఎం అనే దాంట్లో లేడండి. ఇది వాస్తవం. నేను సీఎం అయిపోవాలి, నాకు ఇచ్చేయండి, నేను కూర్చోలో కూర్చుంటానని ఆయన అసలు ఆ ఇదో లేడండి. పేద ప్రజల కోసం కష్టపడితే కిరీటం ఆ పదవిలో వాళ్ళే కూర్చోబెడతారు అనేది బాగా నమ్మే వ్యక్తి అండి మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నేను లైఫ్లో అనుకోలేదండి రాజశేఖర రెడ్డి గారి జయంతికి మనం వెళ్ళటం అనేది. ఆయన ఉన్నప్పుడు వెళ్తే ఒక ఆనందంగా ఉండేది, ఆయన లేనప్పుడు విశాఖపట్నంలో మొన్న 66వ జయంతి చేశారు. అక్కడ ఆ డయాస్ మీద ఉత్తరాంధ్ర నాట్ ఓన్లీ ఒక ఉత్తరాంధ్ర కాదు, బలమైన నాయకులందరూ ఒక సమిష్టిగా పనిచేయాలి, మళ్ళీ మనం ముందుకు రావాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు దీంట్లో వైసీపీలో చేరటం, వైసీపీ ఉత్తరాంధ్ర బలపడిపోయిందండి. అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అంతా మొత్తం ఆయన బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాద్ గారు కానీ, మళ్ళీ మన రెడ్డి శాంతి గారు ఒక మహిళా అధ్యక్షురాలు శ్రీకాకుళం, ఆయన అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు, యంగ్ అధ్యక్షుడు అండి అతను. అలాగే జ్యోతుల నెహ్రూ గారు, ఈ వాసిరెడ్డి పద్మ గారు, రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ వివేకానంద రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఒక డయాస్ మీద ఈ ఫోర్ట్ స్టేడియంలో ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్న ముఖ్యుల్లో నేను కూడా ఒకన్నాను. నాకు చాలా ఆనందపడ్డాం. రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా లేకపోయినా ఆయన జయంతిలో మనం కూడా పాల్పంచుకున్నాం ఒక కార్యకర్తగా. ఇప్పుడు రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో విశాఖపట్నం, కాకినాడ మరి దాని గురించి తెలియదు మనకి, అది ఇంకా జరిగిందో లేదో. విశాఖపట్నం ఎలక్షన్ మటుకు తప్పకుండా వైసీపీ మేయర్ స్థానాన్ని గెలుచుకుంటుంది. అది మటుకు 100% కాన్ఫిడెంట్గా చెప్తాను అనమాట. అసలు ఇంతవరకు ఒక సంవత్సరం అయిందండి గవర్నమెంట్ వచ్చి. దుర్గగుడి దాటి ఊర్లోకి రావాలి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఒక గంట పొద్దున్న, ఈవినింగ్ విజయవాడలోంచి బయటికి వెళ్ళేవాళ్ళు కానీ, అటు హైదరాబాద్ నుంచి ఇటు వచ్చేవాళ్ళు కానీ, దుర్గమ్మ గుడి పక్క నుంచి వస్తే 2-3 అవర్స్ పడుతుందండి.